ఇంటర్‌లో మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంది లైఫ్? ఎలా ఉండేది? చాలా బాగుంది. లవ్ మ్యారేజా మీది? లవ్ మ్యారేజ్. ఓహ్! ఎన్ని ఇయర్స్ లవ్? 12 years లవ్ తర్వాత మ్యారేజ్ అయింది. 12 ఇయర్స్ లవ్వా? 12 years మీ 10th క్లాస్ అయిపోయినాక చిన్నప్పటి నుంచి. అప్పుడు లవ్ అంటే కూడా తెలీదు, తెలియదు. చెప్తున్నా కదా, అసలు ఎవ్వరికి తెలీదు. లవ్ అంటే కూడా తెలియని ఏజ్ లో తను ఎట్లుంటాడో తెలియని ఏజ్ లోనే 10 సంవత్సరాలు లవ్ చేసిన. తనని చూడలే నేను అసలు. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది మీకు? నాకా 19. 19 అంటే 12 అంటే ఒక 6-7 ఇయర్స్ కే లవ్ స్టార్ట్ అయిందా మీది? అది ఇంక చిన్నప్పటి నుంచే. ఓ అంటే అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మ వాళ్ళు మా బావని చూసి తినేనే మొగుడు అనేసి అనడం, అట్లా ఆయన మా హస్బెండా అని అప్పుడు ఫిక్స్ అయిపోయి ఆయన చూడకుండానే ఊహించుకునేదాన్ని అన్నమాట. తినే నా హస్బెండ్, నాకు మ్యారేజ్ అయింది, అయిపోయింది, మా అత్త మన పేరు పెట్టేసిందంట, తినే నా అత్త అంటే తినే మా మామ. కానీ ఎట్లుంటాడో కూడా నాకు తెలీదు. 10 years అంటే నాకు ఊహొచ్చేదాకా తెలీదు నాకు. అవునా? అంటే వచ్చేవాళ్ళు కదా ఇంటికి? వాళ్ళ దూరం, కొత్తగూడెం వాళ్ళు ఎక్కడో మేము ఎక్కడో ఉండేది. మా హస్బెండ్ ఉన్నాడంట అని తప్ప నాకు ఏం తెలియదు. ఓకే, తనకు కూడా అలాగే చెప్పారంటదా తినే నీ వైఫ్ అని చెప్పేసి? తనకట్లా తనంటే అట్లా ఏముండదు. తనకు తెలుసు మరదలని తెలుసు, నా రిలేషన్ అని తెలుసు, అన్ని తెలుసు. నా ముందుకు వెళ్ళి తను నిజంగా ఆ రోజు వెళ్ళినా కూడా తనే నా బావ అని కూడా నాకు తెలీదు చెప్పేదాకా. ఓ తను నా ముందుకెళ్ళి తిన్నా కూడా నాకు తెలియలేదు. తన తర్వాత తెలిసింది తనే నా బావ అని. తర్వాత ఇక తనని చూడడం ఒకసారి సడన్ గా ఒక రోజు చూడడం జరిగింది. చూసిన తర్వాత ఓహో ఈయననే హస్బెండ్ అని షై ఫీల్ అవ్వడం, తొంగి తొంగి చూపులు ఉంటాయి కదా, సో అట్లా చూడడం, అట్లాంటివి చేసిన తర్వాత నేనే ఒక రోజు ప్రపోజ్ చేసిన. అంటే చెప్పిన, బావా మీరంటే నాకు ఇష్టం అని అంటే మా బావ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. చిన్న పిల్లని కదా, చేయలేదు. ఎప్పుడు చెప్పారు మీరు? అప్పుడు 7th ఆ టైంలో చిన్న పిల్లల మెంటాలిటీ ఉంటది కాబట్టి నన్ను మారవడానికి చాలా ప్రయత్నం చేసిండు. నాకు ఆల్రెడీ మీ అక్క ఉంది, ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది అదేనంటే సరే అని చెప్పేసి, అయినా నేను నీకోసం ఇలాగే ఉండిపోతా అని, నేను అప్పుడే అలాగే ఉండిపోతా అని చెప్పిన, అలాగే ఉండిపోయేదాన్ని. సో అట్లనే లవ్ చేసిన తర్వాత తనకు ఇక నా మీద ప్రేమ అనేది తనకి అర్థమైపోయి, ఊక చెప్పేదాన్ని కాదు, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అనేది ఊక చెప్పేదాన్ని కాదు. చెప్పినా అయిపోయింది, తన డెసిషన్ చెప్పిండు. సో తన డెసిషన్ కోసం అంటే తను ఎప్పుడైతే మళ్ళీ రిప్లై ఇస్తాడో అప్పటిదాకా ఎదురుద్దాం అనుకున్నాం. కానీ ఇక బావ మరదల్లాగా మేము చాలా మంచిగా కలిసి ఉన్నాం. ఆ 2 years బాగా కలిసి ఉన్న. దాని తర్వాత మా అత్తమ్మని డైరెక్ట్ మ్యారేజ్ చేసు టాపిక్ వచ్చినప్పుడు మా అత్తమ్మ నన్ను అడిగింది. మా అత్తమ్మ హెల్త్ బాగాలేనప్పుడు అడిగింది అనమాట, బావ అంటే నీకు ఇష్టమా, నీకు ఇష్టమైతే పెళ్లి చేస్తా అని. ఓకే అన్నారా? అప్పుడు నేనేమన్నా అంటే, ఫస్ట్ బావకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా అత్త అంటే, మా బావ ఎందుకు నాకు ఎప్పుడు వేసి చెప్పలేదు అని అంటే, నేను లావున్నా. సో లావు ఉండడం అంటే తనకు మైనస్ కాదు, తనకి ప్రాబ్లం కాదు. మా అత్తమ్మ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో, తనకి అనవసరంగా హోప్స్ పెంచి ఆ తర్వాత పెళ్లి చేసుకోపోరు. మా అత్తమ్మకి మాట ఇచ్చాడంట, నువ్వు ఏ అమ్మాయిని చూపిస్తే తనని పెళ్లి చేసుకుంటా, తను నాకు ఇష్టమే ఉండాలి మళ్ళీ అనేసి పెట్టిండంట. పెట్టిన తర్వాత మా ఆయన ఏం చేసిండంటే సడన్ గా హోప్స్ పెంచి ఇట్లన్నీ చేసిన తర్వాత సడన్ గా ఆడ బ్రేక్ అయిపోతే తట్టుకోలేదు కాబట్టి అప్పుడు చెప్పిండు అన్నట్టు, అత్తమ్మ ఒప్పుకుంటే చేసుకుంటా అని. అత్తమ్మ ఒప్పుకుంటే చేసుకుంటా అని నాకు అప్పటి వరకు చెప్పి మా అత్తమ్మ అడిగింది. మా బావ అన్నాడు అన్నట్టు చూసి, అమ్మా ఆలోచించి చెప్పు, నేను వస్తా పోతా ఉంటా, 24 గంటలు ఉండేది అత్త కోడలు మీరే, మీ ఇద్దరికి ఓకే అయితే నాకు రెడీ అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అనడం. మా బావ డైరెక్ట్ వచ్చి పెళ్లి ఐ లవ్ యూ అని అన్నావు, కాదు నేను డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా అనగానే అక్కడ పడి ఘోరంగా ఏడ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అవునా? ఎందుకు? కదా అన్ని ఇయర్స్ లో 12 years లో ఉన్నది అది. అంటే అది లవ్ అని చెప్పుకోవట్లేను, అప్పుడెప్పుడో అనుకున్నా నేను. ఆ సిచ్యువేషన్ కూడా నాకు ఎందుకు గుర్తుంది అని అంటే, అప్పుడు ఒక పాప పుట్టిన పురుడప్పుడు అన్నారు అన్నట్ట మా అమ్మ. అప్పుడు ఒకప్పుడు అన్నది, ఆ ఫొటోస్ చూపించి ఆ పురుడు రోజు అన్న వాళ్ళు, ఆ పురుడు రోజు ఏం అంటే ఏ రోజు జరిగిందో లెక్కేసుకుంటే 10 years ఆయన దొరకకుండా లవ్ చేసినా నాకు ఆ రోజు తెలిసింది. తర్వాత 2 years దాని తర్వాత 2 years తర్వాత మేము మంచిగా కలిసి ఉన్న. దాని తర్వాత నాన్ స్టాప్ గా మ్యారేజ్, తను ఒప్పుకోవడము, సడన్ మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఎంత ఒక 1-2 months లో అయిపోయిందా? 2 months లో అయిపోయింది. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీ ఏముంటది, ఇష్టపడి
ఆయనే సరే పెళ్లి చిన్నప్పటి నుండి ఆ, అసలు అసలు ఎట్లా అంటే అది ఒక కళలో ఇట్లా ఒక అద్భుతం లెక్క చెప్పొచ్చు నా లైఫ్ లో అది. ఓకే. మళ్ళీ తనే తీసుకెళ్లి చేసుకున్నాడు. ఓ ఫైటింగ్ జరిగింది నా కోసం ఇంట్లో, మా డాడీకి మా నా భర్తకి. అవునా? ఏం ఫైటింగ్ జరిగింది? తను ఒక్కడే ఇంటికి వారసుడు ఒక్కడే. సో పెళ్లి ఆల్రెడీ మా అక్కకి పెళ్లి మేము మా డాడీ వాళ్ళు చేశారు కదా ఇంటి ముందు. లేదు ఇది మా ఇంటి ముందు చేసుకుంటాను మా అత్త. ఓ ఒకడే కొడుకు లేరా తనకి? లేరు, ఒక్కడే అబ్బాయి. ఒకడే అబ్బాయి. ఓ. ఆ అబ్బాయి ఇప్పుడు కోడలైనా ఇదే, నా బిడ్డైనా ఇదే, కొడుకైనా ఈడే. నా మొత్తం వీళ్ళిద్దరు నా వాళ్ళు, మా మేనత్త కదా. ఇది నేను బయటలో చేస్తలేను, ఇది నా బిడ్డ, పుట్టగానే నేను పేరు పెట్టుకున్నా, నేను నా ఇంటి ముందు చేసుకుంటాను, నా హస్బెండ్ మా అత్త గొడవ. లేదు నా చిన్న బిడ్డది నేను చేసుకోవాలి, నా చిన్న బిడ్డ నా ప్రాణం, నేను ఎన్ని లక్షలైనా పెట్టి నేను ఆ బిడ్డ పెళ్లి చేసుకుంటాను మా డాడీ. ఆడ గొడవ. మీరెంతమంది? అక్క చెల్లి ఇద్దరం. బ్రదర్స్ ఎవరు లేరు, బ్రదర్స్ ఎవరు లేరు. సో ఇట్లా గొడవ అవుతున్నప్పుడు ఇక మా భావనని పట్టుకుని బయటకు కూడా తీసుకెళ్లిపోయాడు. ఊరోళ్ళందరూ అసలు మాకు పెళ్ళే కాదనుకుంటే, ఇంత మంచి అబ్బాయి వాళ్ళ పెళ్లి చేసుకుంటాను వచ్చి ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఏమో కోసం అని ఆ అన్నోళ్ళు కూడా, చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా అద్భుతంగా జరిగింది నా మ్యారేజ్. వావ్, నిజంగా అసలు చేసింగ్ చేశారు బాగా మీరైతే. హ్యాపీగా మంచిగా చాలా బాగుంది ఆ ఫీల్. అంటే చెప్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. ఓకే.